జోరు వానను సైతం లెక్క చేయకుండా కృష్ణా జిల్లా పెనమలూరులో వైఎస్ఆర్సీపీ నేతలు నకిలీ మద్యంపై పోరుబాట నిర్వహించారు. ఏపీ వ్యాప్తంగా కుటీర పరిశ్రమల మాదిరిగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ప్రభుత్వమే నడుపుతోందని మండిపడ్డారు. నకిలీ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మామూళ్ల మత్తులో కూటమి నేతలు ఎక్సైజ్ అధికారులు తూలుతున్నారని విమర్శించారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం దర్శకత్వంలో నకిలీ మద్యం కుంభకోణానికి తెరలేపి వేల కోట్ల రూపాయలు దోచుకోవటానికి ఒక స్కీమ్ను తయారు చేయడం జరిగింది. దీన్ని స్కామ్ అంటం కంటే స్కీమ్ అంటడమే సమంజసంగా ఉంటుంది. నకిలీ మద్యం తయారీ కేసుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. నకిలీ మద్యాన్ని నిరసిస్తూ ఏలూరు జిల్లా పోలవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నకిలీ మద్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. రాజంపేట ఎక్సైజ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సీఐకు వినతిపత్రం అందజేశారు. నకిలీ మద్యం కారణంగా ఎంతో మంది తాళిబొట్లు తెగిపోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. ఈ కల్తీ లిక్కర్ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా బయలుదేరి ఎక్సైజ్ అధికారులకు మెమరాండం సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. నకిలీ మద్యం తాగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం అనేది ఏర్లై పారుతున్నది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నాణ్యమైన మందు కేవలము గవర్నమెంట్ ఆధీనంలోనే జరిగింది. ఇప్పుడు ప్రైవేట్ పరమైందన ఈ ప్రభుత్వంలో నకిలీ మందు అనేది ఏరులై ప్రజల ఆరోగ్యాలతోటి ఆడుకుంటున్నారు. ఇక్కడ ఈ అన్ని కూడా ప్రభుత్వము ఈ నకిలీ మద్యం మీద దృష్టి పెట్టి ఈ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరుతున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి పాలనలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న వారి నుండి చంద్రబాబు, లోకేష్లకు వాటాలందాయని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని అక్రమంగా వైఎస్ఆర్సీపీకి అంటగట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.